నమస్కారం. ఏప్రిల్ నెల 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ వారం కుంభరాశి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ తర్వాత రోజుల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. గ్రహస్థితి ప్రకారం శని ప్రభావం కొంత గట్టిగా ఉంటుంది. అయితే గురుగ్రహం అనుకూలత మీకు రక్షణగా ఉంటుంది. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యంగా మారతాయి. ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కాబట్టి ప్రతి విషయంలో శాంతంగా తెలివిగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారం నుంచి ఒత్తిడి పెరగవచ్చు. కానీ మీరు కష్టపడితే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. కొత్త బాధ్యతలు కూడా మీ పైన పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు నెమ్మదిగా వస్తాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. పాత డీల్స్ తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఒప్పందాలు కాస్త ఆలస్యంగా జరుగుతాయి. ఆర్థికంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సేవింగ్స్పై దృష్టి పెట్టడం మంచిది. రుణాలు తీసుకోవటం తగ్గించండి. కుటుంబ జీవితంలో శాంతి నిలబడుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి. వారితో సమయం గడపటం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ విషయాల్లో ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జంటల మధ్య అర్థం చేసుకోవటం చాలా అవసరం. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకండి. సింగిల్స్కు కొత్త పరిచయాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ వారం కొంత ఒత్తిడి ఉంటుంది. ఎగ్జామ్స్ కోసం మరింత శ్రమ అవసరం. కానీ ఫోకస్ పెడితే మంచి ఫలితాలు వస్తాయి. కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. తలనొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. సరైన నిద్ర, ఆహారాన్ని తీసుకోవాలి. యోగా, ధ్యానం చేయటం మంచిది. ఈ వారం మీరు ఆధ్యాత్మికంగా కూడా ఆకర్షితులవుతారు. దేవాలయ దర్శనాలు మీకు మానసిక శాంతిని ఇస్తుంది. దాన ధర్మాలు చేయటం సుఫలితాన్ని ఇస్తుంది. మిత్రులతో కలిసి సమయం గడపటం ద్వారా రిలాక్స్ అవుతారు. కొత్త అవకాశాలు మీ ముందు కనిపిస్తాయి. కానీ వాటిని పట్టుకోవటం మీపై ఆధారపడి ఉంటుంది. ప్రయాణాలు ఈ వారం సాధారణంగా ఉంటాయి. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా మారవచ్చు. దూర ప్రయాణాలను ప్లాన్ చేసే ముందు జాగ్రత్త అవసరం. ఈ వారం మీరు మీపై నమ్మకాన్ని పెంచుకోవాలి. సందేహాలను తగ్గించాలి. పాజిటివ్ ఆలోచనలు మీ విజయానికి దారితీస్తాయి. సమయం కాస్త కఠినంగా అనిపించినా మీరు గెలుస్తారు. శాంతం, సహనం మీకు విజయాన్ని ఇస్తాయి. మీకు కలిసి వచ్చే రోజు విషయానికి వస్తే సోమవారం, గురువారం. కలిసి వచ్చే రంగు విషయానికి వస్తే నీలం. అదృష్ట సంఖ్య 8. శనివారం రోజున నల్ల నువ్వును దానం చేయటం మంచిది. శనిదేవుడికి నైవేద్యం పెట్టండి. హనుమాన్ చాలీసాను చదవటం మంచిది. ఈ వారం మీకు పరీక్షల కాలమైన దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తే విజయం ఖాయం.